విశాఖ స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి ఉత్పాదకతలో పర్మనెంట్ కార్మికులతో సమానంగా పనిచేస్తున్న ఒప్పంద కార్మికులు తమ హక్కుల సాధనకై పోరాడేందుకు సిద్ధమవుతున్నారు. ఒకవైపు ప్లాంట్ అభివృద్ధికై ప్యాకేజ్ ప్రకటించామని చెబుతూనే మరోవైపు చాప కింద నీరులా కాంట్రాక్ట్ కార్మికుల సంఖ్యను తగ్గించాలని కేంద్రం యోచనపై కాంట్రాక్ట్ కార్మికులు మండిపడుతున్నారు. గత కొన్ని నెలలుగా చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 25 ఏళ్లుగా పనిచేస్తున్న కార్మికులను అర్ధాంతరంగా తొలగించాలనే ఆలోచనను విరమించుకోవాలని, పర్మనెంట్ కార్మికులతో సమానంగా పనిచేస్తున్న తమకు కనీస వేతనాలతో పాటు పాత గేట్ పాస్ విధానం అమలు చేయాలని, లేని పక్షంలో మార్చి 10 తర్వాత నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరిస్తున్నారు. నిర్వాసితులు, కార్మికుల ఆవేదనపై పాలకులు స్పందించాలని, కేంద్రంపై ఒత్తిడి తెచ్చి కాంట్రాక్ట్ కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. స్టీల్ ప్లాంట్ లో భూములు త్యాగం చేసిన నిర్వాసితులు గాని, ఇక్కడ ఉన్న స్థానికున్న కాంట్రాక్ట్ కార్మికులు గాని నేటికి 25 నుంచి 30 సంవత్సరాల వరకు పనిచేస్తున్నాం. ఇక్కడ ట్రేడ్ యూనియన్ సపోర్ట్ తో కాంట్రాక్ట్ మార్చే కార్మికుల విధానం కొనసాగుతూ అనేక పోరాటాలతోనే ఉపాధిని కాపాడుకుంటూ, అనేక హక్కులు కాపాడుకుంటూ, అనేక విధాలతో ఈ రోజు ఉత్పత్తుల్లో భాగస్వామ్యం ఈ రోజు స్టీల్ ప్లాంట్ లో అనేక ఏదైతే ఉందో ఆ దాని విధానాల కోసం మేము అనేక పన్నుల రూపాయల్లో కేంద్ర ప్రభుత్వానికి కట్టడం జరిగింది. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం వచ్చి ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తాననేసి కాంట్రాక్ట్ లేబర్ ని ఎవరైతే ఉన్నారో కాంట్రాక్ట్ లేబర్ ని 30%, 40% అని తగ్గిస్తానంటే ఇక్కడ కాంట్రాక్ట్ కార్మిక సంఘాలుగా ఊరుకునే పరిస్థితి లేదు. అందుకే ఈ నెల 20వ తేదీని ADM కి మేము ఒక సమ్మె నోటీస్ అనేది ఇవ్వడం జరిగింది. కాంట్రాక్ట్ కార్మికులని ఒకరు తొలగించినా, పోరాడి సాధించుకున్న 2004 తొలగించినా మేము వెంటనే నిరవధిక సమ్మెకి అనేది కార్మిక సంఘాలుగా సిద్ధంగా ఉన్నామనేసి ఈ సమాముఖంగా తెలియజేస్తున్నాం. మిత్రులారా, ఇప్పటికే CMS వర్క్ లో సుమారుగా 14 నెలలు అయింది పని ఆపేసి. ఇప్పుడు అక్కడ సుమారుగా 30 మంది నిర్వాసితులు ఉన్నారు స్థానికులను. ఈ రోజు 14 నెలల తర్వాత టెండర్ పిలిచారు. ఆ టెండర్ లో 1 టైం అని పిలిచి 11 నెలలకి టెండర్ పిలిచి 30 మందిలో 19 మందికే పని పెడతారనేసి చెప్పడం అనేది దుర్మార్గం. అలాగే ఏదైతే ఉందో డి సిస్టమ్ లో కూడా 45 మంది కార్మికులు, ఆ 45 మంది కార్మికులను 35 మంది పెట్టి 10 మంది బయట పెట్టారు. ఈ రోజు గేట్ పాస్ విధానం వరకు వస్తే గేట్ పాస్ లో 5 సింబల్తో ఉండి స్టీల్ ప్లాంట్ కి ఒక గౌరవంగా ఐడెంటి కార్డు మాకు ఉండేది. ఈ రోజు ఐడెంటి కార్డుని 5 సింబల్ తీసేసి ఒక జిరాక్స్ పేపర్ ఇచ్చేసి విధులకు రమ్మని చెప్తున్నారు. కానీ ఏదైతే కాంట్రాక్ట్ కార్మికులకి లోపల 25 నుంచి 30 సంవత్సరాలు పనిచేస్తున్నాం కాబట్టి మాకు పనిలో నైపుణ్యం ఉంది. ఈ నైపుణ్యంలో SMS లో కానీ, CCDలో కానీ, కోకవన్లో కానీ అనేక విధాలుగా కాంట్రాక్ట్ కార్మికులు కీలకంగా పనిచేస్తుంటే ఈ రోజు వాళ్ళ నైపుణ్యాన్ని పక్కన పెట్టి కార్మికులు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని వ్యతిరేకంగా రేపు నిరవధిక సమ్మెకి వెళ్ళి మా హక్కులు మేము కాపాడే వరకు ఈ సమ్మె ఉపసరించే పరిస్థితి లేదనేసి ఈ మీడియా తెలియజేస్తున్నాం. ఇప్పటికే నిర్వాసితుల కోసం అన్నమో రామచంద్ర నిర్వాసితులకి ఈ రోజున్న ప్రభుత్వాలు జిల్లా ఎంప్లాయ్మెంట్ ద్వారా ఉద్యోగాలు కల్పించకపోగా చివరికి కాంట్రాక్ట్ పని కల్పించి ఇప్పుడు అదే కాంట్రాక్ట్ కార్మికులు జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఆదేశం వరకే ఆ కార్మికుడి పని తొలగించే పరిస్థితి చేస్తున్నారు. కానీ ఇలాంటి చేస్తే ఇక్కడ ఉన్న స్థానికున్న ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ మా పోరాటానికి పూర్తి మద్దతు ఇచ్చి రాబో రోజుల్లో మా ఓట్ల కోసం మీకు కావాలనుకుంటే మీరు కూడా మా పోరాటాన్ని, మా సమ్మెకి, మాకున్న నిరవధిక సమ్మె కోసం మేము ఏదైతే చేస్తున్నాం మా జన్యులైన సమస్యని మీరు మాకు మద్దతు అయిపోతే మాత్రం మేము కూడా రాబో రోజుల్లో ఎమ్మెల్యేలు, ఎంపీల ఇంటికి కూడా వెళ్ళి మేము ధర్నా చేయాల్సి వస్తుందనేసి ఈ సమాముఖంగా తెలియజేస్తున్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో దాదాపు ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏర్పడి 40 సంవత్సరాలు అవుతుంది. 40 సంవత్సరాల్లో సుమారు 30 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ కార్మికుడు కోకోవన్ బ్యాటరీ నుంచి హాస్పిటల్, జనరల్ హాస్పిటల్, ఆపరేషన్ థియేటర్ వరకు కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు. ఆ పనిలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం స్టీల్ మినిస్టర్ గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి 2 సార్లు విజిట్ వచ్చారు. స్టీల్ సెక్రటరీ వచ్చారు. అక్టోబర్ 2వ తేదీని సెప్టెంబర్ 27వ తేదీని అర్ధరాత్రి 4000 మందిని తీసేస్తే కార్మిక వర్గం అంతా ఏకమయ్యి మా సత్తా ఏదో చూపించి ఇమీడియట్ గా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి ఎవరిని తొలగించమని, ఏదైతే అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు ఆ రోజు సెలవైనా సరే కేంద్ర ప్రభుత్వం ROC సమక్షంలో ఎటువంటి మార్పులు చేయవు, ఎవరు తీవ్రమైన ఒక ఒప్పందం రాసుకున్నాం. ఆ ఒప్పందం ఏమైంది? ఈ రోజు మళ్ళీ 2వ సార్లు స్టీల్ సెక్రటరీ గారు, స్టీల్ మినిస్టర్ గారు వచ్చి వారం రోజులు అవ్వకముందు వచ్చి వెళ్ళిన తర్వాత మళ్ళీ కాంట్రాక్ట్ కార్మికుల్ని 4000 తగ్గించాలని ఈ రోజు యాజమాన్యం చెప్తుంది. మేము సమ్మె నోటీస్ ఇచ్చాము. ఈ రోజు ఇప్పటికే 20వ తేదీనే మా సమ్మె నోటీస్ 14 రోజులు ఉంది. సమ్మె చేయడం సరదా కాదు. గొంతమ కోరికలే కోరట్లేదు, కొత్తగా వేతనలే పెంచమని అనట్లేదు, ఉద్యోగాలు ఏమని అనట్లేదు. ఏదైతే మెయింటెనెన్స్ పనులు ఉన్నాయో 30 సంవత్సరాలు పనిచేస్తున్న కాంట్రాక్ట్ కొనసాగించాలా, ఏదైతే పాత పద్ధతుల్లో పాస్ కొనసాగించాలా, ఏదైతే 2400 కోసం ఊరికనే ఇవ్వలేదు,
ఏదైతే 2007లో పాస్వాన్ స్టీల్ మిల్స్ గారు ప్లాంట్ కి తీసుకొచ్చినప్పుడు పర్మనెంట్ ఎంప్లాయీస్ 5,000 బోనస్ ఇచ్చినప్పుడు కాంట్రాక్ట్ కార్మికులు పని కీలక పాత్ర పోషిస్తున్నారు 1000 రూపాయలు పెట్టించారు. అలాగే 1100 కోసం ఈ ఎన్జిఎస్ లో 2014లో అన్ని కార్మిక సంఘాలు ఢిల్లీలో జాతీయ కార్మిక సంఘాలు అగ్రిమెంట్ చేసిన ఆ 1100 1000 రూపాయలు 2000 సాధించుకోవడం. ఐఆర్ కోసం 16 రోజులు 300 కోసం సమ్మె చేసి సాధించుకున్నాం. ఈ ఎలవెన్స్ 2400 తీసేసి కాంట్రాక్ట్ కార్మికులు బయటలు పెట్టాలని, అలాగే పౌల్ట్రీ డిపార్ట్మెంట్ లో 16 నెలలు కాంట్రాక్ట్ కార్మికులు బయట ఉన్నారు. ఇప్పటికి 16 నెలలు అవుతుంది. వాళ్ళ టెండర్లో 30 మంది ఉంటే 19 మందిని గేట్ పాస్ పెట్టారు. యాన్యువల్ మెయింటెనెన్స్ అని 12 నెలల మెయింటెనెన్స్ వరకు 11 నెలలు చేసి దాన్ని యాన్యువల్ మెయింటెనెన్స్ చెప్పి 11 నెలలకి పాస్ ఇచ్చి 2001 కబ్జాలు చేస్తారు. కాంట్రాక్ట్ కార్మికులు తలుచుకుంటే ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఒక్క ప్రొడక్షన్ పర్మనెంట్ ఎంప్లాయీ తీసే పద్ధతి లేదు. కాబట్టి కాంట్రాక్ట్ కార్మికులు గొంతం కోరికలే కోరట్లేదు. ఏదైతే పాత సిస్టమ్ ఉందో ఆ సిస్టాన్ని కొనసాగించాలా. అలాగే నిర్వాసితులు 26 ఎకరాల భూములు ఇచ్చాం, 64 గ్రామాలు తీసుకున్నారు. నేటికి 40 సంవత్సరాలు అయింది. ఇటువంటి నిర్వాసితులకి 16,800 ఆర్కర్లు ఇచ్చారు. మేము అడుగుతున్న రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని, ఈ రోజు విదేశాల నుంచి వచ్చి నిర్వాసితులు అన్యాయం అయిపోయారు. ఉద్యోగం లేదు. ఏదో ఎంప్లాయ్మెంట్ ద్వారా పర్మనెంట్ ఎంప్లాయీస్కి ఎలా అయితే కాలాలు పంపించారో ఎస్ఓ ఆఫీస్ నుంచి మన పక్కన గోదావరికి ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ ఎలా పంపించారో ఒక లెటర్ పంపించి ఇంటర్వ్యూ ద్వారా తీసుకున్న మెయింటెనెన్స్ జాబులో డిపిల్ని నిర్వాసితులు ఇప్పుడు ఏదైతే 4,000 మంది తగ్గిస్తామో అందులో 4 డిపిలు తీసేస్తున్నారు. మేము అడుగుతున్నాం స్థానిక ఎమ్మెల్యే గారికి కానీ స్థానిక ఎంపీ గారికి కానీ నిర్వాసిత కాలనీలో నిర్వాసితులకి మేం చేస్తామని చెప్పారు. కానీ పక్క ఉద్యోగాలు ఇవ్వలేదు. గత వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాలు ఒక్క మెయింటెనెన్స్ ఉద్యోగం తీయలేదు, ఒక పర్మనెంట్ పోస్ట్ తీయలేదు. ఇప్పుడు వచ్చే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 4,000 మందిని తీసేస్తానంటే ఇక్కడ నిర్వాసితులు కానీ కాంట్రాక్ట్ కార్మికులు ఐక్యంగా పోరాడి మాకున్న హక్కులను సాధించుకుంటాం, లేదంటే పెద్ద ఉద్యమం చేస్తాం. ఈ ఉద్యమాన్ని అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా సమ్మెకి వెళ్ళడానికి సిద్ధమైనప్పటికే మా ఎక్కడ పరిష్కారం చెబితే రాను రోజులు పెద్ద ఆందోళన చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.